హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి తెల్లవారింది. మేలుకున్నారా? దేవునితో సహవాసం చేశారా? ప్రార్థించుకున్నారా? వాక్యం ధ్యానించారా అని మీకు జ్ఞాపకం చేయడానికి మరొకసారి దేవుని వాక్యం ధ్యానించినట్లుగా రండి అని మిమ్మల్ని ఆహ్వానించడానికి ధ్యానంలో మీ ఎదుగు వస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. దినములు గడుస్తూ ఉండగా నీకు దగ్గరగా చేరుటకు, నీతో నడుచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి దగ్గరగా చేరాలంటే, దేవునితో నడవాలంటే ఏంటంటే అది అర్థం ఏంటి? దేవునితో దగ్గరగా చేరటం, దేవునికి దగ్గరగా ఉండటం అంటే మనం ప్రార్థనలో ఉండటం. ప్రార్థించేవారు దేవునికి చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని మనస్సును ఎరిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనతో నడుస్తూ ఉంటాం. ప్రార్థన అనేది ఒక డ్యూటీ కాదండి. ప్రార్థన అనేది ఒక ఆచారం కాదు, ఒక క్లాస్ కాదు, ఒక గంట చేసి ముగించుకునేది కాదు. దేవునితో సహవాసం చేయటం, దేవునితో ఐక్యత కలిగి ఉండటం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం అంటూనే ఉన్నాం. మరి ఎంత ప్రార్థన మీలో మార్పును తెస్తుంది? ప్రార్థన మనలోకి మార్పు కలుగజేస్తుంది. దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆయన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. ఆయనతో సహవాసం చేసే కొద్దీ ఆయన స్వభావం మనలో ప్రతిబింబిస్తుంది. చాలామంది ప్రార్థన మాటల ప్రార్థనగానే ఉంది కాబట్టి అది వారి హృదయాన్ని శుద్ధి చేయటం లేదు. యేసు ప్రభువు మనకు ప్రార్థన నేర్పించాడు. ఒకసారి ఆయన పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని కొండెక్కాడు, రూపాంతర కొండ. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ రూపాంతర కొండకు వెళ్ళాము. అసలు ఎంత ఎత్తులో ఉందంటే అంత ఎత్తు ప్రభు కాలి నడకన ఎలా ఎక్కాడు. బస్సులో వెళ్ళాం మేము. ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి అది చాలా సన్నగా ఉంది కాబట్టి అక్కడ కారులో వెళ్ళాల్సి వచ్చింది. ఆ కొండ మీద యేసయ్య ప్రార్థించిన, రూపాంతరం పొందిన ఆ కొండ మీద ఇప్పుడు ఒక రూపాంతర దేవాలయం కట్టిపెట్టారు. అక్కడ నిలబడి చూస్తే యెరూషలేము అంతా కనబడుతుంది. ఆ కొండ మీద ఏకాంతంగా ప్రభువు ప్రార్థన చేస్తూ, శిష్యులను కొద్ది దూరంలో వదిలిపెట్టి తను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. మీరు ఎన్నోసార్లు ఈ వర్తమానం వినుంటారు, కానీ ఇందులో ఉన్న మనకు అవసరమైన, మనం అనునయించుకోవలసిన ఈ విషయాన్ని ఒకసారి చూడండి. 9వ అధ్యాయము లూకాసు వార్త 29వ వచనం అండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ముఖ వర్చస్సు మారింది, ముఖములో వెలుగు ప్రకాశించింది, దగదగలాడింది. పేతురు, యోహానులు చూడలేనంతగా ఆయన స్వరూపము కనబడింది. ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసా. ఏ చాకలివాడు తెలుపు చేయలేనంత తెల్లనిగా. అంటే ఈ లోక తెలుపు కాదు, అది దైవ పరిశుద్ధత రిఫ్లెక్ట్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అంశమంతా నేను ఇప్పుడు మనం ధ్యానించడం లేదు, కానీ మార్పు తెచ్చే ప్రార్థన నీలో ఉందా? నీ ప్రార్థన నీ హృదయాన్ని మారుస్తుందా? నీ ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తుందా? నీ దిగులు, చింత నుండి నిన్ను విడిపిస్తుందా? నీ విచారకరమైన విషయంలో ముఖములో దేవుని సంతోషం చూడగలుగుతున్నావా? నీ ముఖములో దేవుని వెలుగు ప్రకాశిస్తుందా? మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని కొండ దిగినప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందని బైబిల్లో రాస్తున్నారు.
ఇశ్రాయేలీయులు ఆయన ముఖాన్ని చూడలేనంత ప్రకాశం. ఆయన ముసుకేసుకోవాల్సి వచ్చిందట. ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరో ముఖమున అనే ఒక పాట పాడుతూ ఉంటాం మనం. నేను ఊరికే ఈ లైట్ల వెలుగు గురించి చెప్పడం లేదు, కానీ ఆ కళ, ఆ ప్రకాశం, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ యొక్క నిర్మలత్వం, అది మనం ప్రార్థించిన తర్వాత మన ముఖాల్లో కనబడాలండి. మన ముఖాల్లో ప్రత్యేకత కనబడాలి. మనకు చాలా తప్పైన అభిప్రాయం ఉంది. ప్రార్థన అంటే ఏడుపు బొక్కాలని. ప్రార్థన అంటే ఏడుపు బొక్కం పెడితే ప్రార్థించుకుంటున్నట్టు. నిజమే, ఏడుస్తాం. మన పాపముల కొరకు పశ్చాత్తాపంతో దుఃఖిస్తాం. మన తప్పుల కొరకు రోధిస్తాం. ఇతరుల కొరకు నిన్న మీరు విన్నట్టుగా విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి తప్పుల కొరకు మన తప్పుగా భావించి దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేస్తాం. ఇది నిజమే. కానీ ఆమెనని చెప్పిన తర్వాత అయిపోయింది. నీ విచారం దుఃఖధరములు తీరిపోయింది. నీ విచారం సంతోషంగా మారింది. అదే రూపాంతరం పొందటం. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక విధంగా ప్రార్థనలోకి వెళ్తున్నావు. ప్రార్థన ఆమెనని పైకి వచ్చినప్పుడు నీలో ఆ మార్పు వెంటనే కనపడాలి. వెంటనే కనపడుతుంది. దేవుని తాకుదల నీవు కలిగినప్పుడు పరలోకం నుండి గొప్ప వెలుగు దిగి వచ్చింది. గొప్ప ప్రకాశము. అక్కడ ఆకాశం భూమిని ముద్దు పెట్టుకుందన్నట్టుగా ఒక అనుభవాన్ని అక్కడ చూస్తున్నాం. ఆయన ముఖములో మార్పు, ఆయన వస్త్రములలో మార్పు, ఆయన యొక్క జీవితంలో శరీరధారిగా వచ్చినప్పటికీ పరలోకపు మహిమ అక్కడ చూడగలుగుతున్నాం. పరలోకములో ఉన్న ఏలియా అండ్ మోషేలు దిగి రావటం, వారితో సంభాషించడం అనేది ఒక భూమికి పరలోకానికి సంబంధాన్ని ప్రార్థన కలుగజేస్తుందండి. ఏంటో మనం పొడి మాటలతో ప్రార్థిస్తున్నాం. మన ఇంటి కప్పు కూడా దాటనటువంటి ప్రార్థనలు చేసి ముగించుకుంటున్నాం కనుక మనం ప్రార్థన తర్వాత కూడా ఏ మార్పు లేని వారిగా ఉంటున్నాం. మీ ప్రవర్తనలో మార్పు కావాలి, మీ ముఖవర్చస్సులో మార్పు కావాలి, మీ జీవిత శైలిలో మార్పు కావాలి. ప్రార్థించే వారి యొక్క ప్రవర్తన, వారి వస్త్రధారణ, వారి యొక్క సంభాషణ, వారి యొక్క ప్రతి విషయంలో మార్పు ఉంటుందండి. మార్పు తెచ్చేది ప్రార్థన రెన్యూ చేస్తుంది, మనకు నూతన పరుస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆ కొత్తదనం నీలో చూడాలి. ఎంతమంది మీరు ప్రార్థించిన తర్వాత మీరు మార్పు చెందుతున్నారు? ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కోరికతో, ఏదో ఒక విషయం దేవుడి దగ్గర నుంచి పొందాలని మోకరించి ప్రార్థిస్తుండగా ఇది దేవుని చిత్తం కాదు, ఇది ఆయన అనుమతించింది కాదు, ఓకే నాకు ఇది వద్దు, నాకు దేవుడు చెప్పిందే కావాలి అనే మనస్సులో మార్పు కలుగుతుంది. మీ ఆలోచనలో మార్పు కలుగుతున్నాయి, మీ ఉద్దేశాల్లో మార్పు కలుగుతుంది. మార్పు తెచ్చేది ప్రార్థన. మార్పు పొందని ప్రార్థన వలన ప్రయోజనం లేదండి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఇష్టాలు దేవునికి రుద్దటం కాదండి. దేవుడు చెయ్యాలని అడగటం కాదు. దేవుడు చెప్పిన దాని ప్రకారం నీ బుద్ధి మార్చుకోవటం, నీ గుణం మార్చుకోవటం, నీ కోరికలు మార్చుకోవటం, నీ స్వభావాన్ని మార్చుకోవటం, నీ జీవితాన్ని మార్చుకోవటం ప్రార్థన వలన అవుతుందన్నది నమ్మటం, ఆ మార్పు పొందటం నిజమైన మార్పు తెచ్చు ప్రార్థన. మత్తయి సువార్తలో మరో మాటను చూడండి. ఇదే సందర్భంగా 5వ వచనంలో చదువుతున్నాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అక్కడ ఒక అద్భుతమైనటువంటి వెలుగుతో కూడిన ఆ రూపాంతరపు కొండ మీద ఉన్న అనుభవమే కాకుండా, ఆ పేతురు, యోహాను, యాకోబు నిద్రమత్తులో ఉన్నారు. దబక్కడు మేలుకున్నారు. ఏదో అనుకున్నారు, ఏం అర్థం కాలేదు. పేతురు గబగబా, ప్రభువా ఇక్కడ చాలా బాగుంది, నీకొక పర్ణశాల, మోషే కోటి, ఏలియా కోటి, 3 పర్ణశాలలు కట్టి ఇక్కడే ఉండిపోతాం, మీ ముగ్గురు మీ దగ్గర ఉండిపోతామని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి మార్పు లేదండి, వాళ్ళకి గ్రహింపు లేదు.
ఏలియా మోషేలను యేసు ప్రభుతో సమానంగా ఎంచుకుంటున్నారు. పాపం ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నారు, వారసుకం చూసుకుంటున్నారు. పాపం కింద 9 మంది శిష్యులు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేక తిప్పలు పడుతున్నారు. మనం ప్రార్థనలో కొండెక్కేది దిగి పరిచర్య చేయటానికి, మనం ప్రార్థించేది వెళ్ళి సువార్త ప్రకటించటానికి, మనం ప్రార్థించేది వెళ్ళి ఆ ప్రార్థన ప్రేరేపితమైన కార్యాలను సిద్ధి చేయటానికి. ప్రార్థన అంటే ఊరికి కాళ్ళు చెప్పుకొని కూర్చోటమే, ప్రార్థిస్తున్నాను ముసుగేసుకొని కూర్చుంటున్నారేమో. ప్రార్థించేవాడు పని చేస్తాడు. ప్రార్థన ప్రేరేపిస్తుంది. ప్రార్థన మనకు చురుకుదనమునిస్తుంది, బలమునిస్తుంది, సఫలతనిస్తుంది. అప్పుడు పైనుండి ఒక మాట వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. మీరు అనుకున్నట్టుగా ఈయన ఒక ప్రవక్త కాదు, ఈయన ఒక బోధకుడు కాదు, ఈయన అందరితో సమానుడు కాదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజున నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రియులుగా జీవిస్తే, దేవునికి ఇష్టంగా జీవిస్తే, క్రీస్తులాగా జీవిస్తే, క్రీస్తు మనస్సు కలిగిన వారిగా మనం ఉంటే, నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ. ప్రార్థించేవారు దేవునికి ప్రియులు, ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవారు, దేవుని ఒడిలో పెరుగుతున్నవారు, దేవునికి సమీపస్తులుగా ఉన్నవారు, దేవుడితో నడుస్తున్నవారు. నిజంగా మీరు ప్రార్థిస్తే ఈ అనుభవాలన్నీ మీకు ఉండాలి. ప్రపంచంలో అందరూ ప్రార్థించినట్లు వారి వారి దేవతలకు, దేవుళ్ళు అనబడే వారికి మీరు అదే అనుకుంటే, అజ్ఞానంగా ఉంటే అది నిజమైన ప్రార్థనే కాదు. నీ అందు ప్రభు ఆనందించగలడా? నీ ప్రార్థన వల్ల నీలో పవిత్రత పుడుతుందా? యథార్థత కలుగుతుందా? నిజాయితీగా జీవిస్తున్నావా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ప్రార్థన 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 అంటున్నామే కానీ మార్పు తీసుకురాని ప్రార్థన వలన, మార్పు లేని జీవితం వలన ప్రయోజనం ఏముంది చెప్పండి? మనం ప్రార్థిస్తే, మనం మారితే లోకం మారుతుంది. మనం మారితే ఇతరులను మార్చగలుగుతాం. మార్పు పొందిన నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థన ప్రభావం గొప్ప మార్పును నీ చుట్టూన్న వారిలో తీసుకొని వస్తుంది. ప్రార్థన నీ ముఖములో వెలుగును, నీ జీవితంలో మార్పును, నీ బ్రతుకులో ప్రత్యేకతను చూపిస్తుంది. దేవుని యొక్క మహిమను నీ జీవితంలో పొందుకోగలుగుతాం. ప్రార్థించేవారు సంతోషంగా ఉండగలుగుతారు. ప్రార్థించేవారు తృప్తి కలిగి జీవించగలుగుతారు. ప్రార్థించేవారు ఎప్పటికప్పుడు తమ జీవితంలో మార్పులు చూస్తారు కనుక, మార్చుకునే స్వభావం ఉంది కనుక తప్పులు దిద్దుకుంటారు. మూడవ వ్యక్తి మనకు చూపించకముందే, మరో వ్యక్తి వచ్చి నీ తప్పులు ఎత్తి పట్టుకోకముందే ఆయన ముఖ కాంతిలో నిన్ను నీవు సరిచేసుకుంటూ ఆయన ప్రకాశాన్ని నీ జీవితంలో చూపించగలుగుతావు. మార్పు కలిగే వరకు మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. హడావిడి ప్రార్థనలు సరే, కనీసం ఏదో ఒక సమయంలో, ఒక దినములో, ప్రతిరోజు దేవుని సన్నిధిలో తీరికగా, నా ప్రార్థన ప్రభు విన్నాడు, నాకు జవాబు ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీరు నేను తుడిచాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీ హృదయ వాంఛలు తీరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, దిగులు పడకని అనేక రీతిలుగా దేవుడు ప్రతిరోజు ప్రార్థించే వారితో మాట్లాడతాడు. ఆయన మాటలు వినే వరకు ప్రార్థనలు కనిపెట్టడం అభ్యాసం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా బ్రతుకులలో మార్పు చూచే ప్రార్థన, మార్పు కలుగునంతగా చేసే ప్రార్థనలు మాకు నేర్పించాయా. మా ముఖాలలో నీ తేజస్సు, మా హృదయాలలో నీ పరిశుద్ధత, మా జీవిత శైలిలో
నీ నడవడిక, నీ అడుగుజాడలో నడుచుట, కలుగు వరకు నీతో సహవాసము చేయుటకు ప్రార్థనలో కనిపెట్టి పరివర్తన పొందుతూ అంతకంతకు దేవుని మహిమలో వృద్ధి చెందుతూ మహిమ రాజ్యములో చేరు వరకు నీతో సహవాసము చేయవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేస్తూనే ఉండండి. మేము ఎంత ప్రార్థించినా మీరు ప్రార్థించకపోతే మీకు ఎటువంటి మేలు కలగదు కనుక మీరు ప్రార్థించండి. భారాల కొరకే కాదు, మార్పు కొరకు ప్రార్థించండి. విశ్వాసంలో ఎదగండి. మీరు అనేకుల కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా, విజ్ఞాపన పరులుగా మార్చబడతారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుబరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. ఉదయ